హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఏం లేదండి, చాలా సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. చికెన్ కర్రీ ఇలాగే చేశారంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా నేను ఇక్కడ 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. చికెన్ని చాలా క్లీన్గా సాల్ట్ వేసి, ఇంకా కుదిరితే పసుపు కూడా, నేను కర్రీలో వేస్తాను కాబట్టి ఇక్కడ వేయలేదు, సొట్టి సాల్ట్తో మాత్రం క్లీన్ చేసుకున్నాను. మీరు చికెన్ని ఎంత నీట్గా వీలైతే అంత నీట్గా మంచిగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక నేను ఈ 700 గ్రామ్స్కి మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇక్కడ నేను 2 టమాటోస్, ఇంకా 3 ఆనియన్స్, ఒక 3 చిల్లీ తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడయ్యాక మనం పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఇంకా ఇవి ఏమన్నా కొంచెం పోపు దినుసులు ఉంటాయి కదా, నాకు అడుగున్నాయి మాత్రమే నేను వేస్తున్నాను. ఇది నేను మా రూమ్మేట్కి మేమిద్దరం కుక్ చేసుకుంటున్నాం, అమ్మాయికి నాకు. సో దానికి తగ్గట్టు మేము ఇది 2 పూట్ల తినేస్తాం. సో దానికి తగ్గట్టు నేను చేస్తున్నాను. నేనైతే ఆ 3 ఆనియన్స్ తీసుకున్నాను కదా, అవి ఇలా కట్ చేసుకొని సన్నగా అవి ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. పోపు దినుసులు వేసుకున్నాక ఆయిల్లో ఈ ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకుంటాను. కొందరు చికెన్లో ఆవాలు వేసుకోరండి, కానీ మా సైడ్ వేసుకుంటాం. సో అందుకే నేను యాడ్ చేశాను. పోపు దినుసులు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఇందులోకి ఇప్పుడు లైట్గా కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి అన్నమాట. మీకు లాస్ట్లో కర్రీ పూర్తయ్యాక కొంచెం టేస్ట్ చూసుకొని, ఉప్పు చూసుకొని తగ్గిందంటే ఆ తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఆనియన్స్ ఫ్రై అవుతాయి కాబట్టి లైట్గా యాడ్ చేసి సాల్ట్ని నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట, ఆనియన్స్ని. దీని తర్వాత ఇందులో నేను ఇవి బిర్యానీ మసాలా ఆకు, ఇంకా అవి మసాలాస్ ఉంటాయి కదా, నాకు అవి పూర్తిగా పేర్లు అవి తెలియదు. బిర్యానీ ఆకు, లవంగం, ఆ పువ్వు, చెక్క, యాలకులు ఇవేవో యాడ్ చేస్తారు. సో ఆ మసాలా వరకు అది నాకు క్లారిటీగా నేమ్స్ అయితే తెలీదు. ఆ మసాలా ప్యాకెట్లో ఉన్నవి నేను కొన్ని యాడ్ చేస్తాను. అవి ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. నేను ఆనియన్స్ వేసాక యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఆనియన్స్ మనకు కొంచెం పింక్ కలర్లో కొంచెం మెత్తబడితే చాలు, మరీ బ్రౌన్ కలర్ అయిపోయిన అవసరం లేదు. అవి కొంచెం వేగితే సరిపోతుంది. అవి వేగిన తర్వాత లైట్గా పింక్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మిర్చి యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 నుంచి 4 మిర్చి తీసుకున్నాను. మళ్ళీ కారం యాడ్ చేస్తాను కాబట్టి నేను ఎక్కువ మిర్చి వేయట్లేదు, ఒక 4 వేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ ఉండాలి కాబట్టి కారపొడి యాడ్ చేస్తాను మళ్ళీ. సో 4 మిర్చి మాత్రం కట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటిని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మిర్చి కూడా వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి నేను 3 టమాటోస్ తీసుకున్నాను. మీరు ఇది 750 గ్రామ్స్కి 700 గ్రామ్స్కి చెప్పాను కదా ఫస్ట్లోనే. ఈ క్వాంటిటీకి నేను తీసుకుంది 3 టమాటోస్. సో మిర్చి కూడా మెత్తగా వేగిపోయిన తర్వాత ఆయిల్లో మనం ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం వీలైనంత చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే అవి త్వరగా మగ్గిపోతే టేస్ట్ కూడా బాగుంటుంది, పెద్ద ముక్కలుగా లేకుండా టమాటోస్. సో ఆ టమాటోస్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని మెత్తపడే వరకు మనం వాటిని కుక్ చేసుకోవాలి. టమాటోస్ మెత్తపడే వరకు కుక్ చేసుకోవాలి.
టమాటోస్లో నుంచి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నింది అంటేనే మనకి టమాటోస్ ఆల్మోస్ట్ మెత్తగా కుక్ అయిపోయినట్టే. సో ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మనం అడుగంటకుండా స్లో ఫ్లేమ్లోనే టమాటోస్ కొంచెం లైట్గా మెత్తపడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఫ్రెష్గా దంచిపెట్టింది లేదు, సో బయట నుంచి తెచ్చిన అదే నేను ఒక 1 టీ స్పూన్, కంప్లీట్గా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇది 700 గ్రామ్స్కి నేను చెప్తున్నాను, క్వాంటిటీ చూసుకోండి. సో కుక్ చేసేటప్పుడు మీరు ఎక్కువ చికెన్ కింతే చేసుకున్నారంటే మసాలాలు అవి ఇవి ఏం సరిపోవు. సో 700 గ్రామ్స్కి ఈ క్వాంటిటీలో నేను చేసుకుంది చూపిస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఆయిల్లో కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక సాల్ట్ వేసి కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ఉన్నాయి కదా, ఆ చికెన్ పీసెస్ని ఇందులోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ చికెన్ మంచిగా టాస్ చేసుకొని ఇందులోంచి వాటర్ రిలీజ్ అయ్యి అవి కూడా వేపర్ అయ్యే వరకు మంచిగా చికెన్ని కుక్ చేసుకోవాలి. మొత్తం చికెన్ ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద లిడ్ క్లోజ్ చేసి ఈ చికెన్ని చక్కగా ఒక 15 మినిట్స్ వరకు ఆ మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వనిద్దాం. చికెన్ చాలా బాగా కుక్ అయ్యాక మనం మసాలాలు అవి యాడ్ చేసుకోవాలి. ఇందులో నుంచి ప్రొడ్యూస్ అయిన వాటర్ అంతా కూడా వేపర్ అవ్వాలి. అప్పుడే చికెన్ మనకి నీట్గా ఉడుకుతుంది అనమాట. ప్రస్తుతానికి అయితే లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తే మనం కవర్ చేసుకున్న ప్లేట్ ఓపెన్ చేశాక చూసారుగా చికెన్లో నుంచి మనం ఏం వాటర్ అసలు యాడ్ చేయలేదు వాటర్. మనం సాల్ట్ కానీ ఏం వేయలేదు. మనం ఫస్ట్లో మీకు గుర్తుందా, ఆనియన్స్లో వేసుకున్న సాల్ట్ మాత్రమే. తర్వాత చికెన్ వేసాక మనం సాల్ట్ కానీ అసలు ఏం యాడ్ చేయలేదు. డైరెక్ట్గా ఒట్టి చికెన్ వేసుకొని వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసాం. లైట్గా వాటర్ ప్రొడ్యూస్ అవుతున్నాయి చూసారా, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. కొంచెం మరీ అసలు ముక్కలే ఉండాలి అన్నట్టేం లేదు, కొంచెం వాటర్ అయిపోతున్నాయి, చికెన్ కొంచెం కుక్ అవుతుంది అనేది మీకు అర్థమైతే అప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని మనం మసాలాలు మిగతావి అంటే ఉప్పు కారం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఆనియన్స్లోకి వేసిన తర్వాత సాల్ట్ అసలు యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మీ స్పైస్ లెవెల్స్ని బట్టి మిర్చి ఆల్రెడీ వేస్తున్నారు కాబట్టి మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి నేను కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. తర్వాత పసుపు, ఇవి మసాలాలు ఉంటాయి కదా, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా బిర్యానీ మసాలా, ఈ మూడే ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇంకంతకు ఈ మూడు కూడా నేను ప్రిపేర్ చేసింది కాదు, మేము బయట హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి అన్నీ మేము ప్యాకెట్సే, అది బయట రెడీమేడ్ ప్యాకెట్స్ మాత్రమే. సో ఆ మసాలాలు కొరియాండర్, బిర్యానీ మసాలా, ఇంకా గరం మసాలా ఈ మూడు యాడ్ చేశాను. యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఆ కారం ఉప్పు అంతా పీసెస్కి పట్టాలి, అంత నీట్గా అంత మంచిగా మిక్స్ అయ్యేలాగా మొత్తం పట్టేలాగా చాలా బాగా కలుపుకోవాలి.
మీరు ఇక్కడ పీసెస్ చూసారా, అక్కడ చికెన్ అయితే లేయర్స్గా పీసెస్లో లేయర్స్గా ఫామ్ అయింది చూసారా, అంటే దాని అర్థం చికెన్ కుక్ అయిందని. అంటే ముక్క కొంచెం మనం గరిటెతో అలా అంటేనే మనకు అర్థం అవుతుంది, అది ఈజీగా డివైడ్ అయిపోతుంది అనమాట పీస్ మెత్తగా. ఇంకా బోన్ ఉన్నవనుకోండి, కొంచెం బోన్ దగ్గర లైట్గా ఉబ్బుతాయి అన్నమాట పీసెస్. మనకి ఫిషెస్కి ఎలాగా మధ్యలో ముళ్ళు దగ్గర ఎలా అయితే చుట్టూ పీస్ ఉబ్బడం వల్ల ఇట్లా లేయర్స్గా ఫామ్ అవుతుందో, చికెన్లో కూడా అంతే అనమాట. ముక్క లేయర్స్గా ఫామ్ అవుతుంది. అంటే మనం కట్ చేసి చూడొచ్చు, అక్కడే మనకు అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మనం కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు చూసుకొని ఏదైనా స్పైసెస్ తగ్గాయంటే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఇంకో 5 to 10 minutes ఉంచామంటే చికెన్ కర్రీ సూపర్ సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఒక 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసారు కదా, మనం మీకు వాటర్ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయింది, ఏమనుకోవద్దు. సో కొంచెం నాకు గ్రేవీ కొంచెం కావాలి కాబట్టి పీసెస్కి తగ్గట్టు కొంచెం నేను యాడ్ చేసుకున్నాను. ఇది మనం కర్రీ కదా, మనం ఫ్రై చేయట్లేదు, కర్రీ కాబట్టి కొంచెం కావాలి కాబట్టి గ్రేవీ నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ కూడా కాదు, టీ గ్లాస్ హాఫ్ కన్నా కూడా చాలా తక్కువ యాడ్ చేసుకుంది నేను. ఆ మాత్రం గ్రేవీకి ఇక్కడ సరిపోయిందనమాట. సో మంచిగా కుక్ అవుతుంది. ఒక 5 to 10 minutes అంతే. చికెన్ పీస్ మీరు అట్లా మీరు గరిటతో కొంచెం అట్లా అని చూస్తే పీస్ కొంచెం ఈజీగా చిదుకుపోతుంది, అంటే ముక్క చాలా మెత్తగా నీట్గా కుక్ అయిపోతుంది. అలా ఆ టైంలో ఉన్న నుంచి ఒక 10 minutes లో ఫ్లేమ్లో ఉంచి కొత్తిమీర ఇవన్నీ మీరు యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి, అంత బాగా కుక్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, నేను ఆ పీసెస్ని చూపిస్తున్నాను చూడండి. మనం అట్లా అంటేనే కట్ అయిపోతుంది ఈజీగా. అంతే అండి, సూపర్ సింపుల్ చికెన్ కర్రీ. మీకు నచ్చినట్లయితే వీడియో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.